నమస్తే అండి. ఈరోజు పచ్చిమెత్తడిలో మామిడికాయ కూర వండానండి. ఈ వీడియోలో ఈ కూరకు సంబంధించి చిట్కాలు కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మెత్తళ్ళు ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 చెంచాల నూనె పోసి వేడి చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కోసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే తొందరగా వేగుతాయండి. ఇప్పుడు మొదటి చిట్కా చెప్తానండి. పచ్చిమెత్తల్లో చాలా లేతగా ఉంటాయి. కూరలో వేసాక గరిటె పెట్టి పదే పదే తిప్పకూడదు. అలా తిప్పితే చేపలు విడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు 3 వంతులు వేగాక ఇలాగ 4 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల కారం వేసుకోవాలండి. ఇదంతా వేయించేటప్పుడు మంట సిమ్లో పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసి వేయించుకోవాలి. ఇలా చేయటం వల్ల పసుపు, ధనియాల పొడి, కారం మాడిపోకుండా ఉంటుంది. ఒక మీడియం సైజు మామిడికాయ ఇలా ముక్కల కింద కోసుకుని వేసుకోవాలి. మరో చిట్కా అండి, గట్టిగా ఉండి మంచి పులుపున్న పచ్చి మామిడికాయ తీసుకోవాలి. ఇదంతా బాగా కలిపి ఒక 1/2 లీటర్ గ్లాసుతో గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. ఉడుకు మొదలయ్యాక మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరో చిట్కా అండి, మామిడికాయ ముక్కలో ఉల్లిపాయ మసాలా బాగా ఉడికాక చివరిలో మెత్తళ్ళు వేసి కలుపుకోవాలి. ముందుగా వేసుకుంటే చేపలు బాగా మెత్తబడి పేస్ట్ లాగా అయిపోతాయి. ఇలా 3 వంతులు ఉడికాక అప్పుడు మెత్తళ్ళు వేసుకోవాలండి. కూర 3 వంతులు ఉడికిపోయింది కాబట్టి మెత్తళ్ళు వేసాక ఇంక మూత పెట్టి ఉడికించుకోక్కర్లేదు. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ కట్టేసుకోవాలి. కూర ఇలా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేయాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.